ఇప్పుడు ప్రపంచ దేశాలు భారత్ను స్ట్రాటజిక్ పవర్గా చూడడం ప్రారంభించాయి. ప్రత్యేకంగా పాకిస్తాన్ విషయంలో భారత్ తీసుకుంటున్న స్టాండ్ గతంతో పోలిస్తే చాలా అగ్రెసివ్గా మారిందనే చర్చ ప్రపంచవ్యాప్తంగా జరుగుతోంది. ఒకప్పుడు ఉగ్రదాడులు జరిగితే భారత్ మోస్ట్లీ డిప్లొమాటిక్ ప్రొటెస్ట్కి మాత్రమే పరిమితమయ్యేది. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. సర్జికల్ స్ట్రైక్స్, బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్స్, బార్డర్ సెక్యూరిటీ స్ట్రెంథనింగ్, ఇంటర్నేషనల్ ప్రెజర్ బిల్డింగ్. ఇక్కడ ప్రధానంగా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే భారత్ ఇప్పుడు కేవలం తన సరిహద్దుల గురించి మాత్రమే ఆలోచించడం లేదు, గ్లోబల్ ఇన్ఫ్లుయెన్స్ పెంచుకోవడంపై కూడా ఫోకస్ పెడుతుంది. అమెరికా, రష్యా, ఫ్రాన్స్, ఇజ్రాయెల్, మిడిల్ ఈస్ట్ దేశాలతో రిలేషన్స్ బ్యాలెన్స్ చేస్తూ ప్రతి దేశంతో స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ బిల్డ్ చేస్తోంది. ఇది చిన్న విషయం కాదు. మరో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ప్రపంచ దేశాలు ఇప్పుడు చైనా ఇన్ఫ్లుయెన్స్ ని బ్యాలెన్స్ చేయడానికి భారత్ వైపు మొగ్గు చూపుతున్నాయి. అంటే ఏసియా పాలిటిక్స్ లో భారత్ ఇంపార్టెన్స్ భారీగా పెరిగింది. ఇక పాకిస్తాన్ విషయానికి వస్తే అంతర్జాతీయ వేదికలపై భారత్ నేరేటివ్ ఇప్పుడు చాలా స్ట్రాంగ్ గా వినిపిస్తుంది. క్రాస్ బార్డర్ టెర్రరిజం విషయంలో ప్రపంచ దేశాల సపోర్ట్ భారత్ వైపే ఎక్కువగా కనిపిస్తుంది. ఇక్కడ మోడీ ప్రభుత్వం ఫాలో అవుతున్న స్ట్రాటజీ ఏంటంటే మిలిటరీ ప్రెజర్ ప్లస్ డిప్లొమాటిక్ ఐసోలేషన్ ప్లస్ ఎకనామిక్ గ్రోత్. ఈ మూడు కలిసి భారత్ ఇమేజ్ ని కంప్లీట్లీ మార్చేశాయి. ఒక్క విషయం మాత్రం క్లియర్, 2026 తర్వాత ప్రపంచ రాజకీయాల్లో భారత్ను ఇగ్నోర్ చేసే పరిస్థితి ఇది కేవలం ఫారిన్ పాలసీస్ చేంజ్ కాదు, ఇండియాస్ గ్లోబల్ ఐడెంటిటీ ట్రాన్స్ఫర్మేషన్.